జరుగుతున్నాయని చెప్పేసి. ఉం? అందువల్ల ఇవన్నీ చూశాను నేను. నేను ఆయన చెప్పంగానే నా అప్లైన్ చెప్పంగానే నేను నాకు ఆయనకు పరిచయం ఉండొచ్చు. కాకపోతే ముందు ముందు చేర్పించేటప్పుడు నాకు క్లారిటీ ఉండాలి ఫస్ట్, ఇది జెన్యున్ కంపెనీ. ఎందుకంటే మీకు ఎన్ని డౌన్ అందరికి మీరే కదా ఆన్సర్ చేయాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు 2-3 దానిలలో మోసపోయాను అనమాట. కానీ ఇక్కడ ఓకే. 220 రూపాయలని చేరేసామనుకోండి, పాపం ఎవరికైనా మనకంటే ఏదో హోటల్కి పోతే ఒక దోశ ఖరీదు కూడా కాదు, దోశ కాఫీ తాగితే కూడా 220కి రాదు. అట్లా అని చెప్పేసి మనం పైకి వెళ్ళేటప్పుడు ఆ డబ్బులు వస్తుందా రాదా అనేది మనకు గ్యారంటీ ఉండాలి. ఆ గ్యారంటీ ఏంటి? P2P ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ P2P ಅದು ಹೋಗಿ ಸರ್. ಇದೆಲ್ಲ ಹೋಗಿ ಆಯಿತು, ಇದೆಲ್ಲ ಆಯ್ತು, ಸರ್ಟಿಫಿಕೇಟ್ಸ್ ಬಗ್ಗೆ ಆಯ್ತು ಸರ್. నెక్స్ట్ క్రౌడ్ ఫండింగ్. ఇది కంపెనీ ఇది చూడు, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో ఉంది. ఈ పేరు ఏంటి ఇది? చూడమ్మా. సో ఇది ఇప్పుడు మనకు సార్ ఆ స్లైడ్, మనకు డ్రీమ్స్ ఉన్నాయి కదా. మనము నీకు నాకు తెలుసు, వీ డ్రీమ్ బిగ్ అనమాట. నాకు మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి. ఇది చూడమ్మా, వాళ్ళు సర్వీస్ చేస్తున్నది అనమాట, ఫొటోస్. ఈ డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి. మన పిల్లలకు మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ చెప్పించాలి. అట్లాగే మనము ఎక్కడ పడితే అక్కడ ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి టూర్ పోవాలి. అలా మనకు ఉన్నాయన్నమాట. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలి, నగలు కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు మంచి కారు కావాలి, బెంజ్ కారు కావాలి. ఏది మారుతి 800 అలాంటి కారు కాదు, మనకు కాస్ట్లీ కారు కావాలి. ఇలాంటి డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలి. మధ్యతరగతి వాళ్ళకి కానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఈ డ్రీమ్స్ అన్ని నెరవేరాలంటే సాధ్యమయ్యే పని కాదు అనమాట. అందుకోసమే ఒక ఎన్జిఓ కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు సమాజ సేవ చేయడంతో పాటు మనకు ఒక P2P, అది క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ అన్నారు. ఈ క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలాంటి ఈ ఇండివిజువల్స్ అందరినీ చేర్చి, వాళ్ళు మామూలుగా ఏమవుతారంటే ట్రెడిషనల్గా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర లోన్లు తీసుకోవటము, బంధువుల దగ్గర అప్పు చేయటము, బ్యాంకులలో అప్పు చేయటము, లేదంటే ఈ ఫైనాన్సర్స్ దగ్గర అప్పు చేయటము, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అలాంటి అవసరాలు లేకుండా మనందరినీ ఒక సమూహంగా చేర్చి ఒకరికొకరు సహాయం చేసుకునే రీతిలో ఇది డిజైన్ చేయటం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ద క్రౌడ్. క్రౌడ్ అంటే ఏంటి? సమూహం, గుంపు అనమాట. ఈ గుంపులో ఒకరికొకరు మనం సహాయం చేసుకుంటూ మనం ముందుకు పైకి ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటిది ఇదే అనమాట. సరే, క్రౌడ్ ఫండింగ్ అదంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఈ P2P అనమాట, అంటే పీర్ టు పీర్ అంటారు, పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మీరు చూశారు, మనకు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 220 రూపాయలు ఎవరికి పంపించారు? నాకు పంపించారు, అప్లైన్కి పంపించారు అనమాట. సో అప్లైన్కి ఈ 220 రూపాయలు అప్లైన్కి పంపించారు అనమాట. ఈ అప్లైన్కి పంపించినప్పుడు ఏమైంది? 20 రూపాయలు మాత్రమే ఈ ఎన్జిఓ కంపెనీకి ఈ పిన్ ఇచ్చిన దానికి వెళ్తా ఉంది అనమాట. ఈ 200 రూపాయలు ఇమ్మీడియట్గా నువ్వు పంపించింది నాకు వచ్చింది. ఆ ఈ పిన్ వేసి నువ్వు ఈ పిన్ వేసి నువ్వు సబ్మిట్ చేస్తే అది ఇమ్మీడియట్గా నీ రిజిస్ట్రేషను, వాలంటీర్ ఐడి అంతా వచ్చిందా లేదా? వచ్చింది. సో ఇట్ ఈస్ 100% సెక్యూర్డ్ అనమాట. అంతే కదా. అలాగే ఇప్పుడు 300 వేసినావు, నువ్వు 300 వేసావు, 600 వేసినావు, నువ్వు ఎవరికి వేసావు? నా అప్లైన్కి వేసావు, బసవరాజు గారికి వేసావు అనమాట. ఆ బసవరాజు గారు వెంటనే ఇప్పుడు నీకు 3000 పంపిస్తే మళ్ళీ 3000 వెనక్కి పంపించాడు కదా, బై మిస్టేక్ పంపిస్తే. సో ఇది ఫుల్ గ్యారంటీ అనమాట. ట్రాన్స్పరెంట్గా ఆయన వెరిఫై చేసుకున్న తర్వాత అది నీకు 100% అప్రూవ్ చేస్తాడు. ఇది ఫుల్ సెక్యూరిటీ అనమాట, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆయన చెక్ చేసిన తర్వాతనే అప్రూవ్ చేస్తాడు. అప్పుడు మీకు నీ డాష్ బోర్డులో ఏమొస్తుంది? ఫస్ట్ పే అని వస్తుంది, తర్వాత పెయిడ్ అని వచ్చింది కదా. సో ఆ లెవెల్ అప్రూవ్ అయిపోయింది. 100% డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనం ఏ డబ్బులు అయితే పంపిస్తున్నామో, ఇప్పుడు 300 పంపిస్తున్నాం అనుకోమ్మా, 300లో 290 రూపాయలు పంపించేకి లేదు, మనం ఆయన అప్రూవ్ చేసేదానికి లేదనమాట. 300కు 300 మళ్ళీ రూపాయలు 300 పంపిస్తేనే అప్రూవల్ ఇచ్చారు. 300కు 300 పంపించాలి, 600 అంటే 600 పంపించాలి, 2000 అంటే 2000 పంపించాలి అనమాట. అంతేగాని నేను ఏదో 1900 పంపిస్తాను అట్లంటే కుదరదు. 100% డిస్ట్రిబ్యూషన్ జరగాలి అనమాట. జరుగుతుంది. నా నుంచి నీకు వస్తుంది, నీ నుంచి ఇంకొకరికి పోతుంది, ఇంకొకరి నుంచి ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇది రియల్ హెల్పింగ్ ప్లాన్. ఇక్కడ వాళ్ళు హెల్ప్ అంటున్నారు, నీకు డొనేషన్ అనలేదు, ఏమనలేదు, హెల్ప్ అంటున్నారు. అంటే మనమే
ఒక సమూహంగా చేరి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం అనమాట. మా అది ఎలా మనకు అంటే ఇదో ఫస్ట్ లెవెల్లో మనం ఏం చేసాము, ₹200 పెట్టి ఇద్దరిని చేర్పిస్తాం అనమాట. అవును సరే. అంకుల్. సో అప్పుడు మనకేమొస్తుంది, ₹400 200 ఇద్దరిని చేర్పిస్తే ₹400 వస్తూ ఉంది అనమాట. ఈ 400 ఈ ₹400 వస్తుంది అనమాట. ఈ ₹400 నెక్స్ట్ అప్గ్రేడేషన్కు మనం ₹300 పే చేస్తున్నాం. ఎవరికి పే చేస్తున్నాం? కంపెనీకి పే చేయటంలే. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కంపెనీకి పే చేయడంలే. నీకు డాష్ బోర్డ్లో అది ఎవరికి పే చేయాలని అక్కడ చూపిస్తుందో వాళ్ళకు మాత్రమే పే చేయాలి అనమాట. కాబట్టి ఇది కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదనమాట. చాలామంది డౌట్ ఎందుకు పడతారంటే, ఇంతకుముందు నెట్వర్క్లో కంపెనీకి పోయి నెల అయిన తర్వాత వాళ్ళేదో చూసుకొని ఇవన్నీ మనకు వెనక్కి వచ్చేదానికి అట్లా జరుగుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్లో మీరు మనం 300 పెట్టి మనం 300 అప్రూవ్ చేసుకున్నాం. సో ఇద్దరిని చేరిస్తే ఎంత అయింది? నలుగురు అయినారు. ఈ నలుగురు కూడా 300 కడితే మనకి ఎంత వస్తుంది? ₹1,200 వస్తుంది అనమాట. 1200లో మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ థర్డ్ లెవెల్కు ₹600 చెల్లించి మనము థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటున్నాం అనమాట. సో మన దగ్గర ఇంకా ఎంత మిగిలింది? ₹600 మనకు ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ మనం కట్టింది ఎంత? ₹220 కట్టాము. మన దగ్గర ఎంత ప్రాఫిట్ అయింది? ₹700 ఇక్కడికి మనకు సర్ప్లస్ వచ్చింది అనమాట. సో ఇంకా మనకి ఎక్కడ లాస్ ఎక్కడుంది? మనం కట్టిన డబ్బులు వచ్చింది, ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈ 2 లెవెల్స్లోనే మనం ప్రాఫిట్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు నలుగురు ఇద్దరిద్దరు క్యాలిక్యులేషన్ చేశారు వీళ్ళు. మనం 5 మందిని చేసుకోవచ్చు, 10 మందిని చేసుకోవచ్చు, 20 మందిని కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడేం రిస్ట్రిక్షన్ లేదు. ఇది మినిమం 2 మెంబర్స్తో మాత్రమే ఈ చైన్ను క్యాలిక్యులేట్ చేశారు. ఇది అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ సిస్టమ్ కాదు, క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ఇది చైన్ సిస్టమ్ లాగా కనపడుతుంది కానీ చైన్ సిస్టమ్ కూడా కాదు. క్రౌడ్ ఫండింగ్ ఈజ్ సపరేట్ కాన్సెప్ట్. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో అద్భుతంగా జరుగుతూ ఉంది. చాలామందికి అనుభవం లేదు, మేము చేసి చూసినాము. అది ఇన్స్టాంట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్ ఎప్పుడైతే నువ్వు ఈ లెవెల్ ఎప్పుడైతే ప్రమోషన్ తీసుకుంటావో ఇమ్మీడియట్గా నీ అప్లైన్కి వచ్చేస్తుంది అనమాట. అంతే, అక్కడ అప్రూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ నలుగురు ఇద్దరిని చేర్పిస్తే ఎంత వస్తుంది? 8 మంది వస్తారు. వీళ్ళు ఎంత? ₹600 అందరూ కడితే మనకు ₹4,800 వస్తుంది అనమాట. ఈ ₹4,800లో మనం ఏం చేస్తున్నాము? ₹2,000 కట్టి ఫోర్త్ లెవెల్లో మనం ప్రమోషన్ తీసుకుంటాం. ఇంకా ఎంత మిగిలింది మన దగ్గర? ఇక్కడ ₹2,800 మన చేతిలో మన ఖర్చులకు మిగిలింది ఇంకా. సో ఇది మన నెక్స్ట్ లెవెల్ మనం తీసుకుంటాం. ₹2,000 కట్టి మనం ఈ 8 మంది కూడాను ఇద్దరిని చేరిస్తే ఎంత అయింది? 16 మంది అయినారు అనమాట. ఈ 16 మంది ₹2,000 చొప్పున కడితే మనకు ₹32,000 వస్తుంది. ఈ ₹32,000 మనం ఎంత పే చేస్తున్నాము? ₹4,000 మాత్రమే పే చేసి నెక్స్ట్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ తీసుకుంటాం. ఇంకెంత మిగిలింది? 4,000 పోతే ₹28,000 మనకు మిగిలింది మన దగ్గర. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్కి వెళ్తాం మనము. ఫిఫ్త్ లెవెల్ 4,000 పెట్టుకొని తీసుకున్నాము. ఈ 16 మంది ఇద్దరిని చేర్పించాలి. ఇద్దరిని చేర్పిస్తే 32 మంది అవుతారు. ఈ అంకుల్ నాకు 32 ఇక్కడ డౌట్. ఆహా. అంకుల్ నాకు ఇక్కడ డౌట్. ఉండు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో అడుగు. మా డౌట్ లాస్ట్ అడుగు డౌట్. నాకు ఇప్పుడు ఈ పాయింట్ దగ్గరే డౌట్ అంకుల్. చెప్పు 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 ఇప్పుడు చెప్పు 16 మెంబర్స్ ఉన్నారు మనకి. అవును మనం 2000 కట్టి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాం. అవును 2000 అవును కట్టి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే ఈ 16 మెంబర్స్ 2 మెంబర్స్ ను ఒకవేళ జాయిన్ చేయకపోతే, అవును ఒకవేళ 16 మెంబర్స్ కలిపి ఒక 20 మెంబర్స్ నే జాయిన్ చేశారు అనుకోండి, అవును అంటే అవును ఇద్దరిద్దరిని, అప్పుడు అంటే మనకి ఈ అమౌంట్ రాదు. ఎందుకంటే ఈ మన దగ్గర 20 మంది, ఇప్పుడు మీకు 32 మంది కాకుండా 20 మంది అవుతే అంతవరకే మనకు డబ్బులు వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు రిమైనింగ్ పెండింగ్ ఉంటది. రిమైనింగ్ పెండింగ్ ఉంటుంది. వాళ్ళు చేరినప్పుడు వస్తుంది, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు 16 మంది ఉన్నారమ్మా ఓకే మనకు. ఈ పర్టికులర్ లెవెల్లో 16 మంది ఉన్నారనమాట. ఈ 16 ఓకే మంది మొత్తం ₹2,000 చొప్పున మీరు పే చేస్తేనే మనకు 32,000 వస్తుంది. లేదు వీళ్ళలో 10 మంది పే చేశారనుకుందాం, 6 మంది పే చేయలే, ఓకే అదే పెండింగ్లో చూపించే అమౌంట్ మనకు. ఓకే అదే అదే మనకు ఇప్పుడు 16 మంది ఉన్నారు. ఈ 16 మంది పే చేయలేదు. ఇప్పుడు 10 మంది పే చేశారు. 10 మంది అంటే ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. 20,000 డైరెక్ట్గా మన అకౌంట్కి అవును వస్తుంది. మిగతాది పెండింగ్ అమౌంట్లో ఉంటుంది, ఎలిజిబిలిటీ అమౌంట్లో ఉంటుంది కానీ మనకు రాదు. అది అది వాళ్ళు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటారో అప్పుడు మన అకౌంట్కి వచ్చేస్తుంది. ఆమె కరెక్ట్ సార్? Yes, 100%.
అది సమాచారం. వాళ్ళు ఎప్పుడైతే ఒకరు పే చేసినప్పుడు ఆ అమౌంట్ వచ్చేస్తుంది, ఇద్దరు పే చేసినప్పుడు 4,000 వస్తుంది, 2,000 2,000, మూడు పే చేసి 5 మంది పే చేస్తే 10,000 వస్తుంది మనకు. మిగతా అది మనకు ఎలిజిబుల్ అమౌంట్ కింద ఆ కేటగిరీలో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో సార్ది చూపిద్దాంలేండి మీకు. ఈ 16 మంది ఇద్దరు ప్రకారం చేర్పిస్తే 32 మంది అవుతారు అనమాట. ఈ 32 మంది 4,000, మనం 4,000 కట్టి ప్రమోషన్ తీసుకున్నాం కదా 5th లెవెల్కు, 4,000 కట్టేందుకు ప్రయత్నం చేయించాలి. అప్పుడు నలుగురు వీళ్ళందరూ కడితే 1,28,000 రూపాయలు మనకు వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఆరాముగా 1,28,000 రూపాయలు వచ్చినప్పుడు 8,000 కట్టేదానికి మనకు సమస్య ఏంటి? 8,000 కట్టి తీసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ 6th లెవెల్కి వెళ్తాం అనమాట. సో ఇది అప్పుడు మనకి ఇంకా చేతులు ఎంత మిగిలింది? 1,20,000 రూపాయల అక్షరాల మన అకౌంట్లో మనకు మన సొంత ఖర్చుల కోసం మిగులుతుంది అనమాట. అది నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th లెవెల్కి వెళ్తాం మనం, 8,000 రూపాయలు. సో ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు చేరితే 32 × 2 64 మంది అవుతారు అనమాట. ఈ 64 మంది 8,000 రూపాయలు, 8,000 రూపాయల ప్రకారం కడితే 5,12,000 రూపాయలు మనకు వస్తుంది. ఈ 5,12,000 రూపాయల్లో మనం ఏం చేస్తాము? 16,000 రూపాయలు కట్టి నెక్స్ట్ 7th లెవెల్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఎంత ఉంటుంది? 4,96,000 రూపాయలు మన అకౌంట్లో ఉంటుంది. ఖచ్చితంగా అది మనం మన అభివృద్ధి కోసం మనం వాడుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా నెక్స్ట్ 7th లెవెల్కి వెళ్ళినప్పటికీ ఈ 128 మెంబర్స్ అవుతారు, డబల్ అవుతారు, అన్నిటి చోట్ల డబల్ అయిపోతుంది. అప్పుడు 16,000 రూపాయల ప్రకారం ఈ 128 మెంబర్స్ కడితే మనకు 20,48,000 రూపాయలు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, మనం వాటిలో నుంచే కడతాం. 32,000 రూపాయలు కట్టి నెక్స్ట్ 8th లెవెల్ ప్రమోషన్ మనం తీసుకున్నాక మన దగ్గర 20,00,000 రూపాయల 16,000 రూపాయలు మన దగ్గర మిగులుతుంది. 20 లక్షలు సంపాదించాలి అంటే 220 రూపాయలు మనం పెట్టుబడి పెట్టి వేరే చోట ఎక్కడైనా సాధ్యమవుతుందా మనకు? ఎంత కష్టం చేసినా కూడా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20 లక్షల ప్రాఫిట్ వస్తుంది? అది వ్యాపారం ఎన్ని చేసిన సంవత్సరాలకు వస్తుంది అంకుల్? అది వ్యాపారం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, మామూలుగా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా అర్థం కాదు. అలా ఉద్యోగం చేస్తే కాదు, ఎంత మనం ఏ బ్యాంక్ లో పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తా మన తరం అయిపోయి నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయి. 10 సంవత్సరాలకు కూడా అంత రాదు యాక్చువల్గా. నువ్వు 10,000 మన జనరేషన్ కాక నెక్స్ట్ జనరేషన్ కి వస్తది. అది నెక్స్ట్ 220 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 20 లక్షలు. 20 లక్షలు ఎప్పుడు? నీవు ఇంక 50 ఏళ్ళు ఉండాలా బ్యాంకులో పెడితే నీకు రానికి. అదే నెక్స్ట్ ఎయిత్ మనకి 8th లెవెల్ అయిపోయింది. 8th లెవెల్లో 256 మెంబర్స్ ఉంటారు అనమాట. ఈ 256 మెంబర్స్ 32,000 రూపాయల ప్రకారం కడితే మనకి ఎంత వస్తుంది? 81,92,000 రూపాయలు మన అకౌంట్కి వచ్చి చేరుతుంది అనమాట. సో దాంట్లో నుంచి మనం ఏం చేస్తాము? 64,000 రూపాయలు కట్టి నెక్స్ట్ ప్రమోషను 9th ప్రమోషన్ తీసుకుంటాం అనమాట. సో మన దగ్గర అది పోయిన తర్వాత ఎంత ఉంటుంది చూడండి, ఇంకా 81,28,000 రూపాయలు మనకు మిగిలింది అనమాట. ఇక్కడ మనం ఇది చూడండి, నెక్స్ట్ ఇది 81,28,000 రూపాయలు మన దగ్గర మిగిలింది అనమాట. నెక్స్ట్ ప్రమోషన్ తీసుకున్నప్పుడు అక్కడ నుంచి ఇది 8th అయిపోయింది సార్, నెక్స్ట్ 9th అప్పుగా పైకి వెళ్ళాలి. ఇది ಮೇಲಕ್ಕೆ ಹೋಗಲ್ಲ ಸರ್, ಇದು ಕೆಳಗಡೆ ಹೋಗಿದ್ದು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ, ಇದು 9th ప్రమోషన్ కానిస్తా ಇಲ್ಲ. ఎస్ సార్. 9th ప్రమోషన్కి వెళ్ళేటప్పుడు చూడమ్మా ఎంత అయింది మనకు? 512 మంది అయినారు. ఎందుకంటే 2 ప్రకారమే ఇది క్యాలిక్యులేషన్ అనమాట. సో అది వీళ్ళందరూ కట్టినప్పుడు 64,000 రూపాయలు 3,27,68,000 రూపాయలు మనకు అక్షరాల వచ్చి చేరుతుంది అనమాట. దాంట్లో నుంచి పే చేస్తాం. 1,28,000 రూపాయలు కట్టి నెక్స్ట్ ప్రమోషన్ తీసుకుంటాం అనమాట. అప్పుడు మన దగ్గర 3,26,40,000 3 కోట్ల రూపాయల ముఖాన్ని మనం చూడాలంటే లైఫ్ టైంలో ఎంతమంది చూసింటారు? ఎన్ని సున్నాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు దీంట్లో? కాబట్టి ఇంతకన్నా మంచి అవకాశము, సదవకాశం ఎవరికి రాదు. నెక్స్ట్ లెవెల్ సార్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ 9th లెవెల్ అయింది. 10th లెవెల్కి వెళ్తాం. 1,28,000 పెట్టి 10th లెవెల్కి వెళ్తాం అనమాట. అప్పుడు ఎంత వస్తుంది? ఈ 1,024 మెంబర్స్ అవుతారు. 1,024 మెంబర్స్ అయితే వాళ్ళు అదంతా 1,28,000 రూపాయల ప్రకారం కడితే 13,10,72,000 రూపాయలు వస్తుంది అనమాట.
నెక్స్ట్ ఈ ఇది దీంట్లో నుంచి ఇప్పుడు 11th 12th లెవెల్స్ కూడా పెట్టారు కాబట్టి 2,56,000 పెట్టి మనం నెక్స్ట్ లెవెల్కు వెళ్తాం అన్నమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఇంకెంత మిగులుతుందమ్మా? 11,8,16,000 మన దగ్గర మిగులుతుంది అనమాట. సో మనం లెవెన్త్ లెవెన్త్ ప్రమోషన్కి వెళ్తాం అనమాట. 11th ప్రమోషన్లో మనము ఎంతమంది ఉంటారు? 2,048. ఇంకొంచెం మేలకు ಹೋಗ್ಬೇಕು ಸರ್ ಇದು. ಹ್ಮ್ 11 12 ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. ಕನೆಕ್ಟ್ ಐತ್ರಿ. రైట్ 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 11th ప్రమోషన్ తీసుకున్నప్పుడు 2,048 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడాను 2,56,000 కడితే మనకు 52,42,88,000 మనకు వస్తుందన్నమాట. దీంట్లో నుంచి మనం 12th లెవెల్ ప్రమోషన్ కోసము 5,12,000 మనము చెల్లిస్తాం. ఎవరికి చెల్లిస్తాం? కంపెనీకి కాదు. ఎవరైతే అక్కడ కనిపిస్తారో ఆ వ్యక్తికి మాత్రమే పే చేస్తాం అనమాట. అంటే ఇమ్మీడియట్గా అక్కడ కనపడే వ్యక్తికి వెళ్ళిపోతుంది అంతే. సో అప్పుడేమవుతుంది? 52,37,76,000 మిగులుతుంది అనమాట. సో నెక్స్ట్ 12th లెవెల్ పోయేటప్పటికి 4,096 మంది ఈ సమూహంలో ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా 5,12,000 ప్రకారం కడితే 209,71,52,000 మనకు చేరుతుంది. అప్పుడు మనం ఇంకేం నెక్స్ట్ లెవెల్ లేదు కాబట్టి ఈ మొత్తం డబ్బులంతా కూడా మన దగ్గరే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకో సార్, ఆ 5th లెవెల్ నుంచి రివార్డ్స్ టోటల్గా ఈ 12 లెవెల్స్ కంప్లీట్ చేసిన వాళ్లకు ఎంత వస్తుంది? 280 కోట్ల రూపాయలు వస్తుంది. మనము ఇక్కడ ప్రమోషన్ చూడండి, ఐదో లెవెల్లో ఈ 5 లెవెల్ మొత్తం కంప్లీట్ అవుతే 10,000 రూపాయలు క్యాష్ రివార్డ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ లెవెల్లో ఈ మొత్తం అయినప్పుడు ప్లాటినా బైక్ అనేది ఒక రివార్డ్ ఇస్తారు. నెక్స్ట్ 5th అయిందా, 6th 7th లెవెల్లో మనకు మొత్తం వీళ్ళంతా కంప్లీట్ కావాలి. ఈ బాక్స్ అంతా కంప్లీట్ అయ్యి మనం ఎవరెవరికైతే మనకి ఎంత రావాలో ఇదంతా వస్తే దీనికి తోడుగా మనకు మ్యాగ్నైట్ నిస్సాన్ అనే ఒక కార్ ఇస్తారు. నెక్స్ట్ 8th లెవెల్ 5th 6th 7th 8th లెవెల్లో ఈ అమౌంట్తో పాటు 81,28,000 మొత్తంతో పాటు మనకు మహేంద్ర స్కార్పియో వస్తారు. స్కార్పియో ఖరీదు కనీసం అంటే ఈరోజు నాకు అందాజుగా ఒక 24 lakhs ఉంటుంది. ఈజీగా 20 lakhs అబవ్ ఉంటుంది అనమాట. అది తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకు 9th లెవెల్లో ఈ 3,62,26,40,000తో పాటు జీప్ కంపెనీ వాళ్ళ కంపాస్ అనే బ్రాండ్ మోడల్ కార్ జీప్ ఇస్తారనమాట. నెక్స్ట్ 10th లెవెల్లో మనకు చూడండి 13,10,72,000 బెంజ్ కారు కానీ BMW కారు కానీ మనకు రివార్డ్ ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు మొత్తం ఆ బాక్స్ అంతా మనకు రావాలి, కంప్లీట్ అయిపోవాలి అనమాట. అయితేనే మనకి ఈ రివార్డ్ వస్తుంది. కానీ ఏదో ఆ బాక్స్లో ఉన్నాం కదా మనకు ఆ రివార్డ్ వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. మనము ఆ రివార్డ్ వస్తుందో రాదో పక్కన పెట్టేస్తామా, మనకి ఈ అమౌంట్ వస్తే చాలు. ఇంత 280 కోట్లలో మనకు అచాల్కర్ గారు చెప్తుంటారు 10% మనం చేసుకోగలిగినా కూడా 28 crores వస్తుంది అనమాట. లేదు చేతగానోళ్ళు 3% 5% చేసుకోమనండి. 10% చేసుకుంటే 28 crores వస్తుంది. 5% చేసుకుంటే 14 crores వస్తుంది. లేదు ఇంకా చేత కాలేదనుకుంటే ఆ 14%లో సగం చేసి ఆ 5%లో ఇంకా సగం 2.5% చేసుకుంటే కూడా 7 crores వస్తుంది. 7 కోట్ల రూపాయలు మనం సంపాదించాలి. ఒక వ్యక్తి సంపాదించాలంటే సామాన్యంగా జీవితకాలం అంతా కూడా కృషి చేసినా కూడా ఏ ఉద్యోగంలో కూడా మిగిలించలేరు, ఏ వ్యాపారంలో కూడా సంపాదించలేరు అంత అమౌంట్. ఏమంటామా? ఇది మనకు ఉన్నటువంటి ఈ ప్లాన్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ అర్థమైతే కనుక దీన్ని సులభంగా మనం కళ్ళు మూసుకొని చేరొచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ అకస్మాత్తు ఇది లాంగ్ స్టాండింగ్ కంపెనీ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇన్ని సర్టిఫికేట్స్ ISO స్టాండర్డ్ ఉన్న తర్వాత ఇన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మూసిపోయేదాను అనేది అతను ఒకవేళ బై నెగటివ్గా ఆలోచిస్తే మూసినాడు అనుకుందాం, మనకు వచ్చిన నష్టం ఏముంది ఇందులో? మనకు ఏం సార్ ఏం లాస్ అవుతుంది? నమ్మకం ಏನು ಲಾಸ್ 100% ವರ್ಕಬಲ್ 100% ವರ್ಕಬಲ್ ಇದು. ಸರಿ, ಮಧ್ಯದಲ್ಲಿ ಅವ್ರು ಮುಚ್ಚಿಬಿಟ್ಟು ಹೋಗಿದ್ರಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿ, మూసిపోయినారు అనుకుందాం, మనకు వచ్చిన నష్టం ఏముంది? మనం పెట్టింది 220 రూపాయలు, లేదు ఇంకొంచెం ఎక్కువ పెట్టింటే 4,000 8,000 పెడతాం అనమాట. అది మనము అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే
పని చేస్తేనే డబ్బు వస్తుంది. మన డౌన్ లైన్ వాళ్ళను మనం ప్రోత్సహించుకుంటూ వాళ్ళ చేయి కూడా పట్టుకొని ముందుకు నడిపించగలగాలి అన్నమాట. అలా నడిపించగలిగినప్పుడే మనము ఈ డబ్బును మనం చూడగలుగుతాం. లేదు అంటే సాధ్యం కాదు. అలాంటి వాళ్ళు చేరితే ఆ 200 కూడా వేస్ట్ అనమాట. దానికి బదులు వాళ్ళన్న హోటల్కి పోయి మంచి నెయ్యి దోశ తినేసి కాఫీ తాగిపోతే మంచిగా ఉంటుంది. ఈ స్కీమ్లో చేరినారు అంటే ఇద్దరే చేరనీలే, అది యాక్టివ్ డైనమిక్ ఫెలోస్ ఉండాలి. ఊరికేదో చేరినాము, అరుణ చెప్పింది, ఐవి రెడ్డి చెప్పినాడు చేరినాము అనే వాళ్ళు అసలు ముఖ్యంగా ఈ బంధువులను, స్నేహితులను వీళ్ళు పని చేయిస్తాము అని జీలు ఉన్నవాడు, వానికి జీలు ఉండాలి. డబ్బు సంపాదించాలి, ఆ? నేను ఏదో కారు కొనాలి, నేను ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఇల్లు ఉంది రెండో ఇల్లు కొనుక్కోవాలి, లేదు కొన్ని సైట్లు కొనుక్కోవాలి అనేటువంటి తపన ఉండాలి వాడికి. లేదు నా నా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలి, ఇలాంటి తపన ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది, వాడు పని చేస్తాడు అనమాట. వాడికి కూడా ఏంటంటే ఒక ఫస్ట్ సెకండ్ లెవెల్స్లో ఒక 10,000 20,000 డబ్బు వచ్చింది అనుకోండి, వాడికి ఉత్సాహం వస్తుంది అనమాట. అట్లాంటిది ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక 5 లక్షలు 10 లక్షలు అకౌంట్లో పడితే దానికి మించిన ఇంకా ఉత్సాహం ఎక్కడా ఉండదు అసలు యాక్చువల్గా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది క్లియర్గా జునైన్ కంపెనీ విత్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్తో, ఐఎస్ఓ, ముఖ్యంగా ఐఎస్ఓ స్టాండర్డ్. ఎందుకంటే ఎన్జిఓస్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో, వాటిలో చాలా అరుదుగా ఐఎస్ఓ సర్టిఫికేట్ వస్తుంటుంది. అదే మీకు చక్రవర్తి కూడా చెప్పింది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ ఎన్జిఓ విచ్ హ్యాస్ గాట్ ద ఐఎస్ఓ సర్టిఫికేట్ అనమాట. సో ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అంటే పక్క 100% ఎన్జిఓ. అందులో ఇంకొకటి కూడా, P2P ట్రాన్సాక్షన్ వల్ల నీకు ఎవరికి ఏం లాస్, వాడి కంపెనీకి మనం పంపించడం లేదు డబ్బులు, మన మధ్యలోనే మనకి. అందుకని అతను ఏమంటున్నాడు, హెల్ప్ అనే పదం వాడుతున్నారు. ఇది ఒకరికొకరు సహాయం చేసుకొని మనం పైకి వెళ్ళేదానికి ఇది ఆస్కారం. మనకు మంచి నిచ్చెనేసాడు. ఈ ఒకటి 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 మెట్టు ఎక్కుతూ మనము పైన 10వ అంతస్తులోకి 12వ అంతస్తులోకి పోవాలి అనమాట. ఆ 12 అంతస్తు ఎక్కేదానికి ఫస్ట్ మొదటి మెట్టు ఎక్కాలి, రెండో మెట్టు ఎక్కాలి, మూడో మెట్టు ఎక్కాలి, 12వ మెట్టు ఎక్కాలి అనేటువంటి తపన ఉండాలి. అంతేగాని ఏదో అవుతుంది అంటే కళ్ళు మూసుకుంటే రాదు ఇది. అలా సులభంగా రావాలనుకుంటే మోసం చేసే కంపెనీలు ఉంటాయి అనమాట. మనం సులభంగా రావాలనుకుని అక్కడికి వెళ్తాము, వాడు మోసం చేసేస్తాడు. ఇది P2P ట్రాన్సాక్షన్ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ పక్కాగా నడుస్తుంది. ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు నాకు డబ్బు సంపాదించుకోవాలి, నా లైఫ్ టైంలో నేను ఇన్ని కోట్ల రూపాయలు చూడాలి, ఇంత ఆస్తి చూడాలి, ఇంత కారులో తిరగాలి అన్నటువంటి జీలు ఉంటే మాత్రము, తపన ఉంటే మాత్రము ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. లేదు అంటే ఏదో 220 రూపాయలు కట్టినాను పండుకుంటే ఆటో పూలు వస్తుంది అంటే ఆటో పూలు రాదు, ఇక్కడ ఏది రాదనమాట. కాబట్టి పని చేసేవాడికి పని చేసినంత వస్తుంది అనమాట. ఇదమ్మా ప్రజెంటేషన్. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే నువ్వు అడుగు, క్లారిఫై. సార్, దిస్ ఈస్ మై ప్రజెంటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ಗುಡ್. ರಿಯಲಿ ಗ್ರೇಟ್ ಸರ್. ನೀವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಲ್ಲಿ ಇಷ್ಟೊಂದು ಇದು ಮಾಡಿರಿ ಅಂದ್ರೆ ರಿಯಲಿ ಗ್ರೇಟ್. ಬಸವರಾಜ್ ಅವರೇ ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ರಿಯಲಿ ಗ್ರೇಟ್. ಶ್ರೀನಾಥ್ ರೆಡ್ಡಿ ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ ಎಲ್ಲರೂ. ರಿಯಲಿ ಗ್ರೇಟ್, ರಿಯಲಿ ಗ್ರೇಟ್. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ನಾನು ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಾನ್ಫರೆನ್ಸಸ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸರ್. ಡ್ರೈವಿಂಗ್ ಅಲ್ಲ ಸರ್, ಡ್ರೈವಿಂಗ್ ಗೊತ್ತಿದ್ರೆ ಯಾವ ಕಾರ್ ಅದ್ರೇನು, ಯಾವ ಕಾರ್ ನಡಿಬಹುದು. ಡ್ರೈವಿಂಗ್ ಬರ್ತಿತ್ತಲ್ಲ, ಲೈಕ್ ದಿಸ್. ಓಕೆ, ವೆರಿ ಗುಡ್. ఎందుకంటే ఆ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಸ್ ಬಗ್ಗೆ ನನಗೂ ತಿಳುವಳಿಕೆ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿ ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಂತ, ಅಲ್ಲಿ ನಾನು ಸುಮಾರು ವರ್ಷ 18 ವರ್ಷ ನಾನು ಟ್ರಸ್ಟಿಯಾಗ, ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಟ್ರಸ್ಟಿಯಾಗ ನಾನು ವಾಲಂಟಿಯರ್గా ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ. ಅಲ್ಲಿ ನಾನು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದಿರೋದೇ ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದು ಇಲ್ಲೇ ನಿಂತೋಗಿದ್ದೀನಿ ನಾನು. ಬಹಳ ಚಲೋ ಆಯ್ತು. ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ಗುಡ್. ಎನಿ ಡೌಟ್ ప్లీజ్ ఆస్క్. ఎనీ డౌట్ అమ్మ అరుణ అడుగు. ఇంకా ఇప్పుడు అచాల్కర్ సార్ కూడా ఉన్నాడు. నాకైతే ఐడియా వచ్చింది కంప్లీట్ గా. అవును, లెవెల్ చార్ట్ మీద ఐడియా వచ్చింది, ప్రాసెస్ మీద ఐడియా వచ్చింది, అంతా వచ్చింది. కాకపోతే తొందర పడకుండా నెమ్మదిగా అంకుల్ అన్నట్టు 2 months 3 అంటే ఈ రోజు జాయిన్ అవ్వలేదు కదా అని డిసప్పాయింట్ అవ్వకుండా, వాళ్ళు కాకపోతే ఇంకొకరు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు, 2 months తర్వాత మన డౌన్ లైన్ వాళ్ళందరూ అట్లీస్ట్ ఒక 28,000 వాళ్ళు చూస్తే
ఇంకా ఆ తర్వాత మనం చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ వాళ్ళే వెళ్తారు. వాళ్ళే వస్తారు. కరెక్ట్. అప్పటి వరకు మనం వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. చూడు, ఈయన అచాల్కర్ సార్ 32 days పనిచేసాడు సార్. ನಿಮ್ಮ ಐಡಿ ಓಪನ್ ಮಾಡಿ ತೋರಿಸಿ ಸರ್. ಸರ್ ಅಚಾಲ್ಕರ್ సార్. ಇಲ್ಲ ಮಾಡಕ್ಕೆ అందుకని వాళ్ళందరూ జూమ్ మీటింగ్ లోకి అంకుల్ వస్తే ఈ కనుక అంకుల్ ఇతను కాదు, సార్ జాయిన్ అయ్యి 32 days అయిందా? అంతే అంతే అంతే. ఓకే. 32 days ఆయన డాష్ బోర్డ్ చూడు ఒకసారి. ఎందుకంటే సిన్సియర్గా ఈయన 28 ఏళ్ల నుంచి నెట్వర్క్ సిస్టంలో ఆయనకు రావాల్సినది ఎంత ఉంది చూడమ్మా, 70,06,700 రూపాయలకు ఎలిజిబిలిటీ వచ్చింది. పెండింగ్ అమౌంట్ టు బి రిసీవ్డ్ అనమాట. వాళ్ళ టీంలో 211 మంది ఉన్నారనమాట ఆ టీంలో. ఆయనకి ఇంతవరకు ఎంత వచ్చింది, 100 రూపాయలు తక్కువ 24,000 వచ్చిందనమాట. ఒక నెలకు 24,000 వచ్చింది. ఆయన కూర్చొని అందరిని మోటివేట్ చేసి ఇలా రోజు ఆయన ఐడి కార్డు ఇది మోటివేట్ చేసి అందరిని పుష్ చేస్తే 211 మంది చేరారు అన్నమాట. డైరెక్ట్ గా జాయిన్ చేసే వాళ్ళని 5గురే జాయిన్ చేశారు. 5గురే చేశారు. కానీ ఆ టీం అంతా ఇప్పుడు మనమంతా కూడా చేరుతున్నాం కదా, దాంట్లో కూడా అదంతా యాడ్ అవుతూ వస్తుంది అప్లైన్ అనమాట. సో అది అంటే డబ్బులు రావడం ఏంటంటే నెక్స్ట్ ఆ సిస్టంలో ఏది చూపిస్తుందో ఆ వాళ్ళ నుంచే డబ్బులు వస్తూ ఉంటుంది. అయితే డెఫినెట్గా ఆ పర్టికులర్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది డబ్బులు మనకు వస్తుంది. ఒక రోజు కాకపోయినా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వచ్చేస్తుంది. అయితే వాళ్ళను 5 డైరెక్ట్స్ టోటల్ టీమ్ 211 కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మన డౌన్ లైన్లో ఉండే వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇదో ఇలా వస్తుంది, మీరు కూడా ఇలా చేస్తే వస్తుంది అనేది మనం ఎంకరేజ్ చేస్తూ పోవాలి. ఇది మెయిన్గా మోటివేట్ చేసుకుని మనం పట్టుకొని పోతే వస్తుంది. ఇప్పుడు నేను రోజు నీకు ఫోన్ చేస్తానులే అట్లా. అవునంకుల్. అలా ఇంకా వేరే వాళ్ళకి అదిగో మీటింగ్ లో మా బ్రదర్ కూడా వచ్చారు. మా బ్రదర్ ని నేను రోజు ఉదయం మధ్యాహ్నం వివో మీ బ్రదరా? వివో మీ పేరు వేసుకోండి సార్. మీ పేరు చెప్పండి, అన్మ్యూట్ చేసి సార్. అప్పుడు చేస్తాం సార్. నా పేరు మూర్తి. ఓకే రైట్ సార్. అదే అప్పటి నుంచి అన్నయ్య బిజినెస్ చేస్తారు. గ్రానైట్ మార్బుల్ బిజినెస్ చేస్తారు. సార్ బిజినెస్ లో ఎంత కష్టం ఉంటుందో చెప్పండి మీరు. గ్రానైట్ బిజినెస్ అందులో 280 కోట్లు సంపాదించాలంటే సాధ్యమయ్యే పనేనా? ఎంత కష్టంతో పాటు ప్రెజర్ ఉంటది, మెంటల్ ప్రెజర్ అంకుల్, మామూలు ప్రెజర్ కాదు. అది కాదు, పెట్టుబడి ఎంత పెట్టాలి సార్. పెట్టుబడి పెట్టింది తిరిగి వస్తుందా రాదో తెలీదు. క్రెడిట్ ఇవ్వాలి, వసూలు చేసుకోవాలి, చాలా ప్రాబ్లమ్. ఏం లేదు, మన పని మనం చేసుకుంటూ రోజు ఒక అరగంట గంట జనంతో మాట్లాడుతూ వాళ్ళని మోటివేట్ చేస్తుంటే చాలా. అంతకుమించి ఏం చేయాల్సిన పనిలే. ఎందుకంటే మనకు తీరిక ఉన్న టైంలోనే చేయొచ్చు. మనకేం పొద్దున్న లేచినాక అదే పని చేయాలని రూల్ ఏం లేదు అనమాట. సో మనకు తీరుకున్న టైంలో ఒక అరగంట గంట మనం అందరితో ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళతో, అబ్బాయి ఇది స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో చేరినందువల్ల మీకు ఉపయోగం ఉంటుంది, సో ఇలా మాకన్నా ముందు చేరిన వాళ్ళందరికీ ఇంత బాగా వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటూ మాకు కూడా ఇప్పుడు చేరాము, ఈ 4-5 రోజుల్లో మాకు ఇంత వచ్చింది అలా అని చెప్పుకుంటూ మనం పోతే ఏ గ్రానైట్ బిజినెస్ కాదు సార్, ఇంకే బిజినెస్ చేసినా రాదు మనకు. మీకు ఎందుకంటే గ్రానైట్ బిజినెస్ అన్నారు కాబట్టి దానికి పెట్టుబడి కూడా చాలా ఎక్కువ కావాలి కదా. ఇంతకన్నా మంచి స్కీమ్ నేనైతే అనుకున్నది ఏంటంటే, నేను అరుణ వీళ్ళంతా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో మెంబర్, అక్కడ స్టూడెంట్స్ అనమాట. నేను అనుకోవడం ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ గిఫ్ట్ అనుకున్నాను. ఒక భగవంతుడు ఒక పెద్ద వాకిలి తెరిచాడు మనకు అనే తెలుసు. హీ హాజ్ ఓపెన్డ్ ఏ బిగ్ డోర్. అయితే ఆ డోర్లో నుంచి పోవడం అనేది మన ఇచ్చ అంతే. తర్వాత ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్ అని నాకు అనిపించింది. అందుకనే అరుణ కూడా నాకు పరిచయం. నాకు అరుణ కూడా ఇంతవరకు ఆ ముఖం కూడా చూడలే నేను. ఫస్ట్ టైం నాకు ఒకసారి ఫోన్ చేసింది, ఏది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అయిన తర్వాత, అంకుల్ నాకు మిమ్మల్ని చూస్తే నాకు మా ఫాదర్ని చూసినట్టు అనిపించి నీకు ఫోన్ చేస్తున్నాను, ఏదో ఆమెకేవో చిన్న డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అడిగింది అనమాట. సో నేను ఇప్పుడేమనుకుంటున్నానంటే గాడ్ హ్యాస్ సెంట్ హర్ టు కనెక్ట్ టు మీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ స్కీమ్ అనమాట.
దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. దట్స్ మై అండర్స్టాండింగ్ అనమాట. సో ఆ రకంగా భగవంతుడు మనకు ఆ ఓపెన్ మైండ్ ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు మంచి వాళ్ళని మన జీవితంలోకి పంపిస్తాడు అనమాట. మంచి అవకాశాలు కల్పిస్తాడు. అయితే ఆ అవకాశం మంచిదా చెడ్డదా అనేది మనం చెడ్డవి చూసి మంచిదాన్ని కూడా చెడు అనుకునేటువంటి అవకాశం ఉంది అనమాట. కాబట్టి అలాంటి అవకాశం ఇక్కడ లేదు. మనకు ₹1 లాస్ రాదు. ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఆచార్య గారు సార్, థ్యాంక్ యూ వెరీ ಮಚ್ ಫಾರ್ ಗಿವಿಂಗ್ ಮೀ ದಿಸ್ ಆಪರ್ಚುನಿಟಿ. థ్యాంక్ యూ అంకుల్. ನಾಗರಾಜ್ ಒಂದು ಬಂದ್ರು ಅವ್ರದ್ದು. ನಾಗರಾಜ್ ఇప్పుడు వచ్చారు ನೋಡಿ చూడండి సార్ నాగరాజ్ గారు. అంతా అయిపోయినాక పెళ్ళి అంతా అయిపోయినాక భోజనానికి వచ్చినట్టుంది. ನಮಸ್ಕಾರ ಸರ್. ಶ್ರೀನಾಥ್ ರೆಡ್ಡಿ ಮೊದಲು నుంచి ఉన్నాడు. ಬಾಳ ಚಲೋ ಇಲ್ಲ ರಿಯಲ್ ಬಾಳ ಚಲೋ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ತಗೊಂಡ್ರಿ. ವೆರಿ ಗುಡ್. ಸೊ ವಿ ಆರ್ ಹ್ಯಾಪಿ. ಬಸವರಾಜ್ ಏನಂತೀರಿ? ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅವರಿಗೆ. ಎನಿ ಕ್ವಶನ್ ಪ್ಲೀಸ್? ಎನಿ ಕ್ವಶನ್ಸ್? అరుణ ఏమ క్వశ్చన్ ఉందిమా? క్వశ్చన్స్ ఏమీ లేవా అంకుల్? అమ్మాయికి అంత అర్థమైంది బాగా. ఓకే రైట్ సార్. ప్రాసెస్ అయితే ఐడియా వచ్చింది కంప్లీట్ గా. ఈవెన్ మా బ్రదర్ కి కూడా బాగా ఐడియా వచ్చింది. కాకపోతే మెంబర్స్ ని మోటివేట్ చేయడం ఇంకా కొత్త కదా. ఆల్రెడీ చాలా ఫేక్ చూసి ఉన్నారు. 220 కట్టేస్తే అన్ని కోట్లు ఎవరికి చేస్తారు అంటే అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అనమాట. ఈ మీటింగ్ వస్తే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా మీటింగ్ లోకి వస్తే కాకపోతే ఇప్పుడు ఈ మీటింగ్ లో 2 వచ్చాము అంకుల్. నెక్స్ట్ మీటింగ్ 10 మంది అవుతాం. ఆ నెక్స్ట్ మీటింగ్ 20 మెంబర్స్ అవుతాం. 100 అవుతారు, 1000 అవుతారు. ఒక 3 నెలలకు చూడండి కనీసం అంటే 500-600 మంది చేరతారు. అదే వాళ్ళే ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మన ప్రోగ్రెస్ కి ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మన రిజల్ట్ కి చాలా వేరియేషన్ ఉంటది. అవును, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మన డాష్ బోర్డ్స్ ని మనమే చాలా ప్రౌడ్ గా డిస్ప్లే చేస్తాం మీటింగ్ లో. అంతే కదా అంకుల్, మీది నాది మనందరివి కంపల్సరీ మనం డిస్ప్లే చేస్తాం చాలా ప్రౌడ్ గా. ఇప్పుడు నేను చేరి 10 రోజులైందమ్మా. ఖచ్చితంగా ఇప్పుడు 11వ రోజు అనుకుంటాను. నాకు ఎలిజిబిలిటీ 24,000 వరకు వచ్చింది. 1,500 మనకు క్యాష్ ఆల్రెడీ వచ్చి 1,500 ఆల్రెడీ వచ్చారు. ಅವ್ರದ್ದು ನಾನು ತೋರಿಸ್ತೇನೆ. చూడమ్మ నాగరాజ్కి. నాగరాజ్ ఓకే. నాగరాజ్ చూడమ్మా నాగరాజ్. చూడమ్మా ఇక్కడ చూడమ్మా నాగరాజ్ 45 lakhs. 45 lakhs పెండింగ్. 96 టీమ్ 2,100 పే. చూడమ్మా ఇక్కడ నాగరాజ్ గారు, ఎంఆర్ నాగరాజ్. ఎంఆర్ నాగరాజ్. ఓకే అంకుల్, నాది 12 మెంబర్స్ టీమ్ ఉంది. నాకు నేను 1100 పెట్టాను. నాకు 1700 వచ్చింది. పెండింగ్ అమౌంట్ తినిపించాను. నాకు ఎంత నేను జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. 1 వీక్ లో 12 మెంబర్స్ వచ్చారు టీమ్. 12 మెంబర్స్ టీమ్ కే నేను 7,000 నేను ఎలిజిబుల్ ఉన్నాను. నా టీమ్ ని 12 మెంబర్స్ నాకు అంత అమౌంట్ వచ్చింది అంటే 200 మెంబర్స్ నా టీమ్ లో ఉంటే నాకు ఎంత మనీ ప్రాఫిట్ వస్తుంది. అదే ఇప్పుడు ఆచార్య గారికి ఎంత వచ్చిందో అట్లా వస్తుంది అనమాట మనకు కూడా. అలా వస్తుంది. ఇంకేమ్మా డౌట్లు ఏం లేవుగా? ఓకే, డౌట్లు ఏం లేదు. చలో అంగారు ముగిసండి సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్. జై హింద్. వెరీ గ్రేట్ ప్రెజెంటేషన్ సార్. Thank you very much, sir. Thank you very much, sir. Once again, very good. Very good, sir. Right, sir. Thank you, sir. Thank you. Jai Hind. నాగరాజ్ వినలేదు, ఇప్పుడు చప్పట్లు కొడుతున్నాడు. సరే సార్. ఓకే, చాలా బాగుంది. జై సార్. ఓకే, ముగిసండి. రైట్ సార్, ముగిసాను సార్.